హలో హాయ్ హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు శ్యామ్. సో మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో ఈ వీడియోలో మనం క్రిప్టోలోకి వచ్చేసరికి కొంతమంది ఇంట్రాడే చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. అలానే లైక్ మనకి నైట్ టైం ఎక్కువ మూవ్స్ వస్తూ ఉంటాయి, చాలా పెద్ద మూవ్స్ కూడా వస్తూ ఉంటాయి. బికాస్ మనకు తెలిసిందే కదా, ఫారిన్ కంట్రీస్ అన్నీ కూడా అక్కడ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అంటే మేజర్ మార్కెట్స్ ఏవైతే యూఎస్ యూకే ఉన్నాయో, సో అక్కడ డే టైం అయితే ఇక్కడ మనకి నైట్ టైం అవుతుంది. సో నైట్ టైం చాలామంది అడుగుతూ ఉన్నారు, నైట్ టైం ఎక్కువ మూవ్స్ మిస్ అయిపోతున్నాయి అనేసి. సో వాళ్ళకి సొల్యూషన్ ఏంటి అని ఆలోచించిన తర్వాత ఈ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ అయితే మనం రివీల్ అయితే చేస్తున్నాము. సో ఇది వచ్చేసి 4 hours టైం ఫ్రేమ్లో ఉంటుంది కాబట్టి ఎంట్రీస్ చాలా తక్కువ వస్తాయి అండ్ స్టాప్ లాస్ కూడా చిన్నగా ఉంటుంది రీజనబుల్గా. అండ్ ఏదైతే మొమెంటం వస్తుందో చాలా పెద్ద మొమెంటం వస్తుంది అనమాట. సో డెఫినెట్గా ఇది ఎవరైతే ఈవెన్ నైట్ టైం కూడా మనం స్టాప్ లాస్ పెట్టేసి అండ్ టార్గెట్స్ కూడా డిఫైన్ చేసేసి మనకి ఎలాగో డెల్టా ఎక్స్చేంజ్లో 2 చేసుకోవచ్చు కదా, బ్రాకెట్ ఆర్డర్ ఉంటుంది కాబట్టి దీంతో పాటు వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ వీడియోలో అంటే ఈ స్ట్రాటజీలో మనం యూజ్ చేసే ఇండికేటర్ కూడా ఓన్లీ ఒకే ఇండికేటరే. సో పెద్ద కన్ఫ్యూజన్ ఏమి ఉండదు, పెద్ద రాకెట్ సైన్స్ ఉండదు. అండ్ ఈ స్ట్రాటజీ అంతా కూడా మినిమం మీరు 10,000 క్యాపిటల్ ఉన్నా సరే మనం దీన్ని రన్ అయితే చేసుకోవచ్చు, యూజ్ అయితే చేసుకోవచ్చు. దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ ఇన్ దిస్ వీడియో అని చెప్పొచ్చు విత్ దిస్ స్ట్రాటజీ. ఓకే, సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒకసారి ల్యాప్టాప్ స్క్రీన్ మీదకి అయితే వెళ్ళిపోదాం. సో మనం బిట్ కాయిన్ పర్పచువల్ ఫ్యూచర్స్లో అయితే ఉన్నాము, డెల్టా ఎక్స్చేంజ్ వాళ్ళది. ఓకే, సో మనం డెల్టా దాంట్లో కూడా చేసుకోవచ్చు, ట్రేడింగ్ వ్యూ ఫ్రీ వెర్షన్లో అయినా ఈ స్ట్రాటజీ అనేది మనం కాన్ఫిగర్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం టైం ఫ్రేమ్ చూసుకుంటే కనుక నేను 4 hours సెలెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది స్వింగ్ ట్రేడింగ్ కదా. సో ఇమీడియట్గా మనం ఎగ్జిట్ అయిపోవాల్సిన పని ఉండదు. ఇమీడియట్గా మనం ఎంట్రీస్ ఎగ్జిట్స్ కూడా చాలా తక్కువ వస్తాయి అన్నమాట. సో తక్కువ చేస్తే అంతే బెటర్ కదా. సో బ్రోకరేజ్ కూడా మనకి చాలా వరకు సేవ్ చేసిన వాళ్ళు అవుతాము. సో మన ఖర్చులు కూడా తగ్గుతాయి. అండ్ అలాగే పెద్ద పెద్ద మూమెంట్స్ ఎలా పట్టుకోవాలి అనేది కూడా మనకి ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా తెలుస్తుంది. ఎస్పెషల్లీ జాబ్ గోయర్స్ కానీ బిజినెస్ వాళ్ళకి కానీ చాలా చాలా యూజ్ అవుతుంది. అయితే దీంట్లో మనం యూజ్ చేసేటటువంటి ఇండికేటర్ ఏదైతే ఉందో ఓన్లీ ఒక RSI మాత్రమే యూజ్ చేస్తాము, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. సో ఇది ఆల్రెడీ తెలిసిందే కదా, మనకి ఒక స్టాక్లో కానీ ఇండెక్స్లో కానీ ఎంత స్ట్రెంగ్త్ ఉంది అనేది అయితే ఇక్కడ చెప్తుంది. సో ఇలా అయితే ప్లేస్ అయితే అవుతుంది. దీన్ని కొంచెం మనం మాడిఫై అయితే చేసుకుందాము. సో సెట్టింగ్స్ మీద ప్రెస్ చేసిన తర్వాత దీన్ని పర్పుల్లో ఉంది, బ్లాక్ కలర్లోకి మార్చేసాను, కొద్దిగా డార్క్ అయితే పెట్టాను. అండ్ RSI బేస్డ్ MA మూవింగ్ యావరేజ్ ఉంది కదా, ఇది మనకు అవసరం లేదనమాట, దీన్ని అన్టిక్ చేసేస్తున్నాను. ఓకే, అండ్ ఏదైతే RSI అప్పర్ బ్యాండ్ వాల్యూ 70 అండ్ 30 రెండు కూడా నేను అలానే ఉంచేస్తున్నాను. సో ఓకే చేసేయండి. ఓకే, అండ్ ఇది 4 hours టైం ఫ్రేమ్ పక్కా. ఓకే, సో ఇక్కడకి వచ్చేసరికి మనకి చాలా సింపులెస్ట్ రూల్స్ అనమాట. సో ఒకసారి మీరు బ్యాక్ టెస్ట్ కూడా చేయండి, చేసిన తర్వాత ఏదైతే స్ట్రాటజీని చెప్పిన తర్వాత ఇప్పుడు స్టార్టింగ్ నుంచి బ్యాక్ వెళ్దాము. మళ్ళీ సడన్గా మధ్యలోంచి అంటే మనకి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో ఇది ఏంటంటే రూల్స్ చాలా సింపుల్ అనమాట. సో ఇక్కడ మనం వాల్యూస్ చూసుకుంటే కనుక RSIకి 70 అండ్ 30 ఏదైతే ఉందో, సో ఇది వచ్చేసి 30 వచ్చేసి ఓవర్ సోల్డ్. ఓకే, 30 వచ్చేసి ఓవర్ సోల్డ్ అండ్ 70 వచ్చేసి ఓవర్ బాట్ జోన్ అంటాము. ఓకే, OBOS అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో ఇదే వాల్యూస్ ఒకసారి కమెంట్ కూడా చేసేసేయండి. సో మీకు కూడా బ్రెయిన్లో క్లియర్ కట్గా మనకి వాల్యూస్ అనేవి మర్చిపోకుండా ఉంటాము. 70 ఓవర్ బాట్ అండ్ 30 అనేది ఓవర్ సోల్డ్. ఓకే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి రూల్స్ ఏంటి అంటే ఫస్ట్ బై సైడ్ మనం చూద్దాము. సో 30 ఎప్పుడైతే మనకి ఈ లెవెల్లో ఇలా ఇక్కడ ఒక కలర్ కూడా షేడ్ అయితే కనిపిస్తూ ఉంది కదా, కొంచెం నేను జూమ్ అయితే చేస్తాను. ఓకే, సో జూమ్ చేస్తే మీకు కూడా క్లియర్గా ఉంటుంది. సో ఇక్కడ ఎక్కడైతే మనకి ఇలా గ్రేడియంట్ ఎఫెక్ట్ అంటే కలర్ ఫిల్ అవుతుందో, అంటే 30 బిలోకి వస్తుందో మనం ఇక్కడ బై చేసుకోవాలన్నమాట. ఓకే, సో బై ఎక్కడ చేసుకోవాలి అంటే కనుక ఈ ఏరియాలోనే, సేమ్ ఈ ఏరియాలోనే. అండ్ స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలి అంటే కనుక మినిమం మనం మామూలుగా ఇంట్రాడేకి 300 పెట్టుకుంటాము. సో ఇక్కడికి వచ్చేసరికి 600 to 1000 పాయింట్స్ మనం పెట్టుకోవాలన్నమాట. సో స్టాప్ లాస్ కొంచెం ఎక్కువ ఉంది కదా అంటే కనుక డెఫినెట్గా ఇక్కడ వచ్చేటటువంటి రిస్క్ టు రివార్డ్ రేషియో కూడా అలానే ఉంటుంది. 200 300 పెట్టుకుంటే కనుక మనకి ఫాస్ట్గా స్టాప్ లాస్ కొట్టేసి మనకి ఆ డైరెక్షన్లో అనేది వెళ్తూ ఉంటుంది అనమాట. ఇన్ కేస్ ఒకవేళ మనం ఈ ఏరియాలో తీసుకుందాము అనుకుందాం, అంటే లైక్ ఎప్పుడైతే RSI పైకి అంటే 30 అబోవ్ వస్తుందో అక్కడ తీసుకుందాము అనుకున్నా కూడా, అంటే
ఈ క్యాండిల్లో తీసుకుంటే కనుక మళ్ళీ మనకి ఎక్కడి వరకు వెళ్ళింది, ఆల్మోస్ట్ ఈ ఏరియా వరకు వెళ్ళింది, రైట్. ప్రైస్ ఇక్కడ వరకు వెళ్ళింది కదా, మనం ఎందుకు తీసుకోలేదు 9,000 పాయింట్స్ అంటే కనుక మనం ట్రయల్ చేసేటప్పుడు ఈవెన్ 4 అవర్స్ టైం ఫ్రేమ్లో వాడినా సరే మనకి ఆల్మోస్ట్ 7,900 పాయింట్స్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా అయితే వచ్చేసినాయి. అండ్ ఈవెన్ యూ కెన్ క్యాల్కులేట్ విత్ 250 క్వాంటిటీ, 500 క్వాంటిటీ, అలాగే 1 BTC 1000 క్వాంటిటీతో మనకి ఎంత రేంజ్లో రిటర్న్స్ వస్తాయని. సో ఇక్కడ ముందుగా చెప్పుకున్నట్టు చాలా లిమిటెడ్ ట్రేడ్స్ అయితే వస్తాయి. సో ఇది బయింగ్ ఎగ్జాంపుల్ అయితే అర్థమైంది కదండి. అండ్ ఇక్కడ మనం గమనిస్తే కనుక సెల్లింగ్కి ఇప్పుడు చూద్దాము. సెల్లింగ్కి ఒక్కసారి ఇక్కడ ఒక్కసారి వచ్చింది, ఇక్కడ ఒకసారి వచ్చింది. సో ఈ ఏరియాలో మనకి సెల్లింగ్ అనేది వచ్చింది ఆపర్చునిటీ. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంది అనేది ఒకసారి చూడొచ్చు. సో ఈ ఏరియాలో మనం అంటే క్యాండిల్ లో దగ్గర నుంచి మనం తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఇక్కడ ఎండ్ అయింది కదా, అంటే ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చేసి ప్రీవియస్గా మనకి బ్రేక్ అయింది కాబట్టి నేను దీన్ని చాలా ప్రాక్టికల్గా వేరేలో చూసుకుంటున్నాను గైస్. ఎందుకంటే చివరి దాకా ఉంది మీకు ఎంత వచ్చేస్తుంది అని చెప్పట్లేదు, జనరల్గా చాలా ప్రాక్టికల్ వేలో మనం చూసుకుంటే కనుక ప్రీవియస్గా ఉన్నటువంటి స్వింగ్ లోస్ కనుక మార్క్ చేసుకుంటే మనకి టార్గెట్ ఇక్కడ వరకు ఉంది. సో ఇక్కడ వరకు బుక్ చేసుకున్నా సరే 8,000 పాయింట్స్ అయితే మనకు వచ్చాయి. అండ్ స్టాప్ లాస్ ఈ క్యాండిల్ పైన అనుకుంటే కనుక అరౌండ్ 1,400 పాయింట్లు అయితే ఉంది. అండ్ మనకు వచ్చిన రిటర్న్ ఎంత అరౌండ్ 8,000 9,000 వరకు. సో మనం అర్థం చేసుకోవచ్చు ఎంతవరకు మనకు వస్తున్నాయి అనేసి. సో అగైన్ మళ్ళీ ఇక్కడ 30కి ఏది ఓవర్ సోల్డ్ వచ్చింది కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ వచ్చింది. అండ్ అగైన్ ఎప్పుడైతే మనకి RSI మళ్ళీ ఓవర్ బాట్లోకి వెళ్ళిపోతుందో అంటే ఈ ఏరియా అంటే ఎక్కడ అరౌండ్ దిస్ లెవెల్, ఒకసారి కర్సర్ పెడుతున్నాను. సో ఈ ఏరియా అంటే ఇక్కడ వరకు మనకి మార్క్ కూడా చేస్తాను. ఓకే, సో ఇక్కడ వరకు మనకి ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో దీన్ని మనం క్యాల్కులేట్ చేసుకుంటే కనుక ఇక్కడ మళ్ళీ ఇంకొక 9,000 పాయింట్స్. సో ఏది ఇక్కడ వరకు నేను ఇంకా ఇదంతా కూడా క్యాల్కులేట్ చేయట్లా, ఈ బాటమ్ నుంచి టాప్ వరకు క్యాల్కులేట్ చేయట్లా. ఇదైతే మరీ టూ మచ్గా అరౌండ్ 19,000 ఉంది. బట్ మనం అంత పట్టుకునే అంత సినిమా అయితే చాలా కష్టం. అండ్ మనం ఒక 5,000 10,000 పాయింట్స్ పట్టుకుంటేనే అసలు చాలా వరకు మనకి ఆగడం అయితే చాలా కష్టం. ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి సో అక్కడ వరకు క్యాల్కులేట్ అయితే నేను చేసుకోవట్లేదు. ఓకే, సో ప్రాక్టికల్గా చూద్దాం గైస్. ఏదో ఇది మీకు ఏదో హోరిగ్రేడ్ చెప్పేసాను ఇమీడియట్గా మీరు కోటీశ్వర్లు అయిపోతారు అవన్నీ చెప్పట్లేదు. ప్రాక్టికల్గా ఎట్లా వర్క్ అవుతుంది అనేది మాత్రమే చూపించడమే నా పని. సో మీరేం చేయాలి అంటే కనుక అట్లీస్ట్ ఒక 6 నెలలు 1 ఇయర్ పాటు బ్యాక్ టెస్టింగ్ చేయండి. తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే చిన్న లాట్స్తో ట్రై చేయండి. ఓకే, అండ్ ఇది చేయాలి అంటే కనుక మీకు క్రిప్టో అకౌంట్ అయితే ఉండాలి. సో డిస్క్రిప్షన్లో మీకు డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ లింక్ అయితే ఉంటుంది, ఓపెన్ చేసుకోవచ్చు దాంతో. సో అది మన ఇండియన్ గవర్నమెంట్తో అండ్ FIAతో కూడా రిజిస్టర్ అయితే అయింది. అండ్ మనకు వచ్చే బ్రోకరేజ్ కూడా కంప్లీట్గా GSTతో పాటు వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఏదైతే మనకి ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళిపోయిందో ఇక్కడ మనకి ఏ ట్రేడ్ వచ్చింది ఒకసారి చూస్తే కనుక మనకి ఈ ట్రేడ్ అయితే వచ్చింది. ఓకే, సో ఇక్కడైతే మార్క్ చేస్తున్నాను. నెక్స్ట్ మన స్టాప్ లాస్ పెట్టుకోవాల్సింది ఆల్మోస్ట్ దీనిపైన అరౌండ్ దీనికైతే 2,000 పాయింట్స్ అయితే మనకి స్టాప్ లాస్ అయితే వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ నుంచి కూడా 4,000 వరకు అట్లీస్ట్ ఇక్కడ ఇమీడియట్గా మనం ఎగ్జిట్ అయిపోదాము అనుకున్నా సరే, అంటే కంటిన్యూగా గ్రీన్ క్యాండిల్స్ వస్తున్నాయి కాబట్టి 2,000 పాయింట్స్ అయితే చాలా సేఫ్లో అయితే ఇచ్చేసింది. అండ్ ఈ ఏరియాలో మాత్రం మనకి ఒక కైండ్ ఆఫ్ మిక్స్డ్ సిగ్నల్, అంటే మనకి 70 ఎబో రాలేదు కాబట్టి ఇక్కడ మనం షార్టింగ్ ఆపర్చునిటీ అయితే మనకి RSI అయితే సిగ్నల్ అయితే ఇవ్వలేదు. బట్ ప్రైస్ యాక్షన్ బట్టి ఇట్స్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ స్టోరీ. ప్రీవియస్గా ఉన్నటువంటి డబల్ టాప్ మీద వచ్చింది బట్ RSI అయితే రాలేదు. సో మనం ఈ స్ట్రాటజీ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి దీని గురించే మాట్లాడుకుందాం. సో ప్రీవియస్గా మళ్ళీ ఎక్కడైతే మనకి 70 పైన కొండెక్కేసిందో ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో అరౌండ్ 108 నుంచి ఎంతవరకు లో చూసుకుంటే కనుక 92 వరకు కూడా. సో 108 నుంచి 92 you can calculate. ఓకే, సో ఇది ఫ్రీగా మనకి ఇలాంటి స్ట్రాటజీ కూడా యాక్చువల్గా నేను వేరే దానికోసం దేనికో ట్రై చేస్తుంటే 4 అవర్స్లో ఇది తగలడం. అండ్ డెఫినెట్గా మనం తెలిసిందే కదా, ఏదైనా సరే మన తెలుగు ట్రేడింగ్ కమ్యూనిటీకి ఉపయోగపడేదైతే ఖచ్చితంగా వెంటనే కడుపులో దాచుకోకుండా మీ అందరి ముందుకి తెచ్చేయడమే నా బాధ్యత. అండ్ దీన్ని ఎంతవరకు మీరు యూటిలైజ్ చేసుకుంటారు, దీని నుంచి 100 సంపాదిస్తారా 1,00,000 సంపాదిస్తారా అనేది మీ
టాలెంట్, మీ ఓపిక, మీ క్యాపిటల్. ఓకే, సో దీని వరకు తేవడం వరకు నాకు ఏదన్నా దొరికింది మంచి స్ట్రాటజీ అంటే మీ వరకు తేవడం వరకే నా పని. అండ్ దీన్ని బ్యాక్ టెస్ట్లో కూడా దీని ప్రోస్ కాన్స్ ఈ వీడియో చూసినంత వలన నాకు యూట్యూబ్ నుంచి అయితే లక్షలు అయితే రావు. ఓకే, సో ఇది కూడా ఫ్రీనే చెప్పేది. ఇది కోర్స్ రూపంలో అమ్ముకున్నా సరే నాకు పైసలు వస్తాయి, బట్ అన్నీ కూడా అలా అమ్ముకోవడానికి లేదు కదా. సో కొన్ని డెఫినెట్గా మన కమ్యూనిటీ కోసం, మన వాళ్ళ కోసం డెఫినెట్గా కొన్ని చేయాలి. అలాంటి చేసేదే ఈ వీడియో కూడా. సో ఇక్కడ మనకి ఈ ఎగ్జాంపుల్గా చూస్తే కనుక మనకి ఇక్కడ ఆపర్చునిటీ అయితే వచ్చింది. కానీ ఇక్కడ సినిమా ఏంటి అంటే కనుక ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి ఆపర్చునిటీ చూసుకుంటే చిన్న పుల్ బ్యాక్ లాగా ఇచ్చింది. ఓకే, సో మళ్ళీ తర్వాత అక్కడ నుంచి కూడా పైకి వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ ఏరియాలో మనకి స్టాప్ లాస్ అయితే కొట్టేసిందని క్లియర్గా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక ఆపర్చునిటీ ఎక్కడ ఉందంటే, సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక మంచి టాప్లో అయితే మంచి మొమెంటం అయితే వచ్చింది. సో ఎంతవరకు ఇచ్చింది, స్టాప్ లాస్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం ఈ ఏరియాలో మనకి. సో స్టాప్ లాస్ చూసుకుంటే కనుక ఇక్కడ కూడా స్టాప్ లాస్ మనకు అనుకూలంగా ఎంత ఉంటే అంతే పెట్టుకోండి. దానికి మించి వస్తే కనుక ఫైన్. ఇక్కడ కూడా 1400 వరకు ఉంది. సో ఎప్పుడైతే మనకి ఆర్ఎస్ఐ ఓకే డౌన్ ఏది మళ్ళీ ఓవర్ సోల్డ్ జోన్కి వెళ్ళే ముందు మనం ఎగ్జిట్ అయితే అయిపోవాలి. సో ఎక్కడైతే ఎగ్జిట్ మనకి సిగ్నల్ ఇచ్చిందో ఇక్కడ వరకు మాత్రమే. ఓకే, 4900 అంటే 5000 వేసుకోండి, 5000 వరకు అయితే ఇచ్చింది. సో మళ్ళీ నెక్స్ట్ ఇంకా చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. ఎంతవరకు ఉంది అనేది చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. సో ఇదైతే నేను ఈవెన్ ట్రేడింగ్ వ్యూలో బ్యాక్ టెస్ట్ కూడా, ఆటోమేటెడ్ బ్యాక్ టెస్ట్ కూడా చేశాను. చాలా మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో ఆ రిజల్ట్స్ అయితే మీరు కూడా ఒకసారి ట్రేడింగ్ వ్యూ ప్రీమియం ఉంటే మీకు అర్థమైపోతుంది. ఆ రిజల్ట్స్ వచ్చి చాలా బాగున్నాయి. అంటే మరీ గ్రీన్లో ఉన్నాయి అనమాట. సో అది చూస్తే మీకు కూడా ఇంకా టెంప్టేషన్ వచ్చి లైక్ ఒకేసారి వేసేయడం ఇలాంటివి చేస్తారనేసి నేను ఆ రిజల్ట్స్ అయితే చూపించట్లేదు. మీకు కనుక ట్రేడింగ్ వ్యూ ప్రీమియం ఉంటే కనుక దాంట్లో ఒకసారి టెస్ట్ అయితే చేసుకోండి. సింపుల్ అండి. ఏదైతే మనకి ఓవర్ బాట్ జోన్ వచ్చిందో మనం సెల్లింగ్ ఆపర్చునిటీస్ కోసం చూస్తామో, ఏదైతే ఓవర్ సోల్డ్కి వచ్చిందో బయింగ్ ఆపర్చునిటీ చూస్తామో, స్టాప్ లాస్ ప్రీవియస్ ఏదైతే క్యాండిల్ ఉందో దాని మీద ఒక 50-60 పాయింట్స్ బఫర్ పెట్టుకోండి అండ్ ఆరామ్సే ట్రైల్ అయితే చేసుకోండి. అండ్ ఇంకా సింపుల్గా అంటే ఇక్కడ మనం సెల్ చేసాము అంటే కనుక మళ్ళీ ఈ ఏరియా వచ్చేంత వరకు కూడా వెయిట్ అయితే చేయొచ్చు. సో ఈ ఏరియాలో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, ఇక్కడ మనం సెల్ చేసాము. ఓకే, అండ్ ఎప్పుడైతే మనకి ఆర్ఎస్ఐ ఇక్కడ దగ్గరికి వచ్చిందో అంటే ఈ ఏరియాలో మనం బై అయితే షార్ట్ అయితే చేసింది, కవర్ చేసుకుని ఇక్కడ వరకు ప్రాఫిట్స్ అయితే బుక్ చేస్తాం. సో చూసారు కదండి, ఇది ఈ వీడియో చేయడానికి మేము ఎంతగానో ఎఫర్ట్స్ పెట్టామో. సో మన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే కనుక సో లైక్ బటన్ అయితే తప్పకుండా స్మాష్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఈ వీడియోని మీ క్రిప్టో ట్రేడింగ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ కూడా చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.